పోటీ ప్రపంచానికి ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ అకాడమిక్ ఫలితాల్లో విజయ ఢంకా మోగిస్తున్న విశాఖలోని శ్రీ ఆచార్య జూనియర్ కాలేజ్ ఈ ఏడాది విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభంజనాన్ని సృష్టించింది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో 980 మార్కులతో ఎం శివధనుష్, బైపీసీలో 971 మార్కులతో పి శ్రావణులు కాలేజ్ టాపర్లుగా నిలిచారు. అంతేకాకుండా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విద్యార్థుల్లో 30 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా విశాఖలోని సిరిపురం విఐపి రోడ్ టైకూన్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న శ్రీ ఆచార్య జూనియర్ కాలేజ్ క్యాంపస్ లో బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఇయర్ అయితే మాకు ఫలితాలు ఇంతవరకు చేస్తున్న ఫలితాల్లో పోల్చుకుంటే ఇయర్ చాలా బాగా వచ్చాయండి. ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నాము యాజ్ ఎ ఇంటర్మీడియట్ స్టూడెంట్లో. స్టార్టింగ్లో ఈ కాలేజ్ కరోనా టైంలో జాయిన్ చేసినప్పుడు చాలా లిమిటెడ్ స్ట్రెంత్తో ఒక 50 మెంబర్స్తో స్టార్ట్ చేసిన ఈ కాలేజ్ 2000 సార్ ఈ క్యాంపస్ ఈ బిల్డింగ్లో. అప్పుడు కరోనా వల్ల చాలా లిమిటెడ్ స్ట్రెంత్లో 50తో స్టార్ట్ అయిన మా క్యాంపస్ ఈరోజు 300 అబవ్ దగ్గర ఉన్నారు సార్. సో ఎవ్రీ ఇయర్ టాపర్స్ 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ ఇయర్ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించాము. బోత్ సీనియర్స్ అండ్ జూనియర్స్, ఎంపీసీ అండ్ బైపీసీ. ఈ సీనియర్స్ ఇంటర్లోని ఎంపీసీలోని ధనుష్ అనే మా స్టూడెంట్ 980 మార్క్స్ వచ్చాయి సార్. ప్రస్తుతానికి ఈ కాలేజీలో ఇంతవరకు ఉన్న హైయెస్ట్ మార్క్స్ తినదే సార్. I would be very much proud and very much honored for this position, and I would mostly like to thank all the faculty who had supported me and the director madam who had very much faith in me, and all my family members who had supported me. I would be very much honored for this. That's it. What is your goal? My goal is to get any government job so that I would help all the people as much as I can. కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు టాపర్గా నిలవటం ఏ విధంగా? చాలా హ్యాపీగా ఉంది సార్. స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు లిమిటెడ్ సీట్స్ ఇక్కడ అని చెప్పారు. జాయిన్ చేయడానికి వచ్చినాడు 29 మెంబర్స్ ఆల్రెడీ ఫిలప్ అయిపోయారు. ఓన్లీ 1 సీట్ ఉంది, అది కూడా రిజర్వ్ అయిపోయిందని మేడం అన్నారు. కానీ మా వాడు 10th క్లాస్ మార్క్స్ మెరిట్ చూసి రమాదేవి మేడం ఇంప్రెస్ అయ్యి వీడి నాలెడ్జ్ని చూసి సీటు వెంటనే ఇచ్చారు. ఒక్కటే సీట్ ఉంది మేడం, మీ వాడికి ఇస్తాను, ఐసిఎస్సి బోర్డులో మంచి మెరిట్ తెచ్చుకున్నాడు వీడు అని చెప్పి మేడం నమ్మకాన్ని నిలబెట్టాడు సార్. ఈరోజు మా అబ్బాయి మేడం ఆ రోజు మా వాడిని నమ్మి వీడు మంచి నాలెడ్జ్ ఉంది అని గుర్తించారు. మేడం నమ్మకాన్ని నిలబెట్టాడు. అంటే కాలేజ్కి వెళ్ళాము, అక్కడ మాస్టర్లు చెప్పారు, చదివేసాం, ఇంటికి వచ్చేసాం, మన పని అయిపోయింది అలా కాదు. ఇంటికి వచ్చాక కూడా మేము చదవమని చెప్పవసరం లేదు, వాడే చదువుకునేవాడు. వాడు అంటే టైం లిమిట్ అనేది లేకుండా చదువుకున్నాడు. ఎంత టైం చదవాలి, ఇలా ఎంత రిలాక్స్ అలా కాకుండా డే అండ్ నైట్ కష్టపడ్డాడు. చదివినందుకు దానికి తగ్గట్టుగానే మార్క్స్ వచ్చాయి. లెక్చరర్స్ అందరూ మాకు చాలా హెల్ప్ చేశారు ఇంత మంచి స్కోర్ రావడానికి. ఇంకా నేను చేయాల్సింది కూడా ఇంత బాగా చదివాను. లెక్చరర్స్ ఏ డౌట్స్ ఉన్నా ఏ టైంలో ఏం అడిగినా సరే ఏం కాదనకుండా చాలా హెల్ప్ఫుల్గా డౌట్స్ అన్నీ క్లియర్ చేసేవారు. సో దాన్ని బట్టి నేను మంచి స్కోర్ని తెచ్చుకోగలుగుతాను అని అనుకుంటున్నాను.